1984లో ప్రారంభమైంది. ఆశయాల గురించి మీకు నేను చెప్తాను. కులరహిత సమాజాన్ని నిర్మించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రచారం చేయడం ఇది ముఖ్యమైన అంశం. దళితుల సాంఘిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, అంటరానితనం పోవాలని, కులాలు పోవాలనే అవసరాన్ని ప్రధానంగా గుర్తింపజేయడానికి పుస్తకాలు, పత్రికలు, కరపత్రాలు ప్రచురించడం, గోష్ఠి ఏర్పాటు చేయడం మా ఆశ. అంటరానితనం పోగొట్టడానికి, కుల నిర్మూలనను గావించడానికి ప్రచారం చేసే రచయితలు, కళాకారులను ప్రోత్సహించారు. షెడ్యూల్ కులాలు, తెగల విద్యార్థులు వివిధ రంగాలలో ప్రావీణ్యత సంపాదించడానికి వారికి ప్రోత్సాహం కలిగింది. విద్యా సంస్థలు నెలకొల్పడం, పేదలకు అందుబాటులో లేని వారికి ఉచిత వైద్యం అందజేయటం, కుల అహంకారుల దౌర్జన్యానికి గురైన దళితులు తిరిగి నిలదొక్కుకోవడానికి గృహ పరికరాలు, బట్టలు, ఆహారం, వ్యవసాయం పనిముట్లు, వృత్తి పరికరాలు అందజేయడం, దళితుల తాడిత పీడితుల పరిస్థితి మెరుగుపరచడానికి జాతీయ స్థాయిలో కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం. అయితే ఈ విషయం మీకు తెలుసు, ఈ మెమోరియల్ ట్రస్ట్ సాధించినటువంటి విజయాలు, తర్వాత సమస్యలు ముఖ్యంగా మీకు మనవి చేసేది ఏంటంటే, ఆల్ ఇండియా దళిత రైటర్స్ కాన్ఫరెన్స్ జరపడం. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఆల్ ఇండియా దళిత రైటర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అది మా ట్రస్ట్ జరుగుతుంది. అదే మాదిరిగా ఓయ భీమన్న గారి లిటరేచర్ మీద, జాషో గారి లిటరేచర్ మీద సదస్సులు, ఉపన్యాసాలు జరుగుతుంది. ముఖ్యంగా దళిత సాహిత్య సమాలోచన సభలు జరిగినప్పుడు మన ఈ సతీష్ చంద్ర గారి ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే మీకు అందరికీ నేను మనం చేసిన ఆశయాలు ఇప్పుడు పాటలు కూడా చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో దాదాపుగా 26 కోట్ల మంది దళితులు ఉన్నారు. వీళ్ళు పౌరులు కాదు. ఎందుకంటే పౌరులు అనగానే వాళ్ళకి పౌర హక్కులు ఉండాలా, ప్రాథమిక హక్కులు ఉండాలి. మనకు లేదు. అంటే గ్రామాల్లో ఉంటుంటే దళితులు పేదవాళ్ళకే కాకుండా ఉద్యోగాలు చేస్తే ఐఏఎస్ వాళ్ళు కూడా పౌర హక్కులు కాదనే దానికి దీన్ని మనం చేస్తున్నాం. దీనికంతా కారణం ఏంటంటే, అంబేద్కర్ నవంబర్ 12, 1930 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీ సమస్యలకు పరిష్కారం కావడానికి ఏకైక మార్గము మీరు రాజ్యాధికారం చేపట్టడం. ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది డిప్రెస్డ్ క్లాసెస్ విల్ నెవర్ బి సాల్వ్ అన్టిల్ అన్వైజ్ యూ క్యాప్చర్ ది పొలిటికల్ పవర్. అదే ఈనాడు ఇప్పుడు ఇంత పాటలు కూడా రాస్తారు. మీకు మనం చేసేది ఏంటంటే, ఈ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఉద్దేశం అంతా కూడా దళిత బహుజనుల్ని చైతన్యం చేసి రాజ్యాధికారం చేయించుకునే మార్గంలో నడిపించడానికి జరిగినటువంటి సదుద్దేశం మీకు మనం చేస్తాం. అదే మాదిరిగా కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని దాంట్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్స్ప్లోర్ చేశారు. ఈ మాదిరిగా మనందరం కూడా. అయితే ఇక్కడ మీకు అందరూ మనం చేసిన పేపర్లు, పాటలు కూడా చదివారు. దళితులు కూలీనాలు చేస్తున్న వాళ్ళు 24 గంటలు కష్టపడి సాయంత్రం వచ్చే పడుకునే వాళ్ళకి వాళ్ళ వల్లే లేదు. వాళ్ళ దగ్గర ఒక ఓటు. కానీ ఎవరు చేయాలి దీన్ని? దళిత చైతన్యులై, విద్యావంతులై, విజ్ఞానవంతులై, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ ఆనాడు మార్చి 16వ తారీఖు 1956 చెప్పినటువంటి మీరు గ్రామాలు కాదని తర్వాత ఆశయాలను మీరు ముందుకేస్తారని చెప్పి రాజ్యాధికారం చేసిన మంది జనాన్ని మీరు కదిలించాలని చెప్పినటువంటి మాటని మనకి గుర్తు చేయడానికి ఇటువంటి మీటింగ్ మీరు జరుగుతూ ఉంటాయి. ఇది పరిస్థితి. అందుచేత ఈనాడు జరుగుతున్నదంటే ఎంతకాలం మనం ఈ మాదిరిగా బెగ్గింగ్ ఆర్గనైజేషన్స్. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే, మనకి దాదాపుగా 100లాది ఆర్గనైజేషన్ ఉన్నాయి ఇక్కడ. ఎవరు కూడా రాజ్యాధికారి ప్రధాన అంశాన్ని దానికి ఎవరు మాట్లాడలేదు. మాకు అది కావాలా మనకు అన్ని కావాల్సింది. మనకు పొలిటికల్ పవర్ ఇస్ ది వెపన్. అందుకని నేను అంటాను, చాలామంది అన్నారు అంబేద్కర్ ఎడ్యుకేట్ యాక్టెడ్ ఆర్గనైజేషన్ దానికి ఇది సామాన్య స్లోగన్ కాదండి. ఇట్ ఇస్ ఎ డెమోక్రటిక్ పొలిటికల్, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ స్లోగన్. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ AK-47 to achieve the political power by life. This is very important point. Democratic AK-47, use that one. అని ఎవరు మనం చేయాలి. అంతేగాని గ్రామాల్లో కూలీలు చేసిన ఎంకే నడవదు. వాళ్ళకి తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే,
ఓటు లేదని మనకు ఎప్పుడు తెలియదంటే మహాభారతంలోనే ఏకలవ్యుడు ఏకలవ్యుడు వచ్చేసినప్పుడు. కాబట్టి మీరు అందరూ కూడా దానికి ఆశయం ఇది అనమాట. థ్యాంక్ యూ.